త్రిబుల్ తర్వాత గ్యాప్ తీసుకున్న రాజమౌళి పాన్ ఇండియా వరల్డ్ సినిమా చేస్తున్నాడు. మహేష్ బాబుతో గ్లోబల్ అడ్వెంచర్ మూవీ స్టార్ట్ చేశాడు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇంటర్నేషనల్ వైడ్ గా సినీ ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం SSME 29 గా పిలుస్తున్న ఈ చిత్రానికి గరుడ అని టైటిల్ పెడతారని సమాచారం. ఈ క్రమంలోనే మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రతిరోజు ఏదో ఒక రూమర్ వైరల్ అవుతూనే ఉంది. ఇక ఈ ఏడాది జక్కన్న షూటింగ్ షురూ చేసిన దగ్గర నుండి అయితే మరిన్ని వార్తలు రివీల్ అవుతున్నాయి. లేటెస్ట్ గా SSME 29 మూవీలో తమిళ స్టార్ హీరో ఫస్ట్ స్టైల్ యాక్టర్ చియాన్ విక్రమ్ కూడా నటిస్తున్నారని వార్త బయటకు వచ్చింది. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో విక్రమ్ కీలక పాత్రలో కనిపిస్తున్నారని సినీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే రాజమౌళి తనకు సంబంధించిన కథనం వినిపించడాన్ని విక్రమ్ కూడా అందుకు సై అన్నాడని సమాచారం. త్వరలో ఈ విషయంపై ఒక క్లారిటీ రానుంది. అయితే ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తున్నట్లు కన్ఫర్మ్ అయింది. అయితే పృథ్వీరాజ్ సుకుమారన్ విషయంలో మాత్రం సందిగ్ధం నెలకొంది. ఆల్మోస్ట్ ఆయన ఈ మూవీలో ఉన్నాడు, కానీ ఆ మధ్య పృథ్వీరాజ్ స్థానంలో బాలీవుడ్ యాక్టర్ జాన్ అబ్రహాంను తీసుకున్నట్లు టాక్ వినిపించింది. ఇదే సస్పెన్స్ గా మారింది. ఈ నేపథ్యంలోనే SSME 29లో విక్రమ్ నటిస్తున్నట్లు ఊపందుకుంటున్నాయి. ఒకవేళ విక్రమ్ నటిస్తే ఈ సినిమాకి మరింత బలం చేకూరే అవకాశం ఉంది. విక్రమ్ లాంటి నటుడిని సరిగ్గా వాడుకునే దర్శకుడు ఉండాలే కానీ నట విశ్వరూపం చూపించేస్తాడు. అలాంటి డైరెక్టర్ జక్కన్న అయితే అందులో విక్రమ్ విలన్ గా నటిస్తే ఇంకా చెప్పేదేముంది, వెండితెర బద్దలే. దీనిపై మూవీ టీం స్పందిస్తే తప్ప క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే అంత పగడ్బందీగా ఈ సినిమా కాని చేస్తున్నాడు జక్కన్న. త్వరలో ఈ సినిమాపై జక్కన్న ప్రెస్ మీట్ పెట్టి కాన్సెప్ట్ వీడియో రిలీజ్ చేస్తాడని టాక్ కూడా నడుస్తోంది. 1000 కోట్లతో తీసిన ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.